హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా చాలామంది ప్రొద్దుట తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేసి శివుని దర్శించుకుని ఉంటారండి. కొంతమంది అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని అక్కడికి కూడా వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇలా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం, లైన్లో నుంచుని ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి కూడా అలాగ దర్శనం చేసుకుంటారండి. దీని గురించి ఇక్కడ ఏంటంటే ప్రతి ఊర్లోనూ కూడా ఆ కమిటీ మెంబర్స్ కానీ, ఆ గుడికి సంబంధించిన వారు కానీ, వాళ్ళకి మంచి మనం ఆహారాన్ని కానీ, అలాగే మనం వాటర్ కానీ, మజ్జిగ కానీ అందించాలి. వీళ్ళు ఎంతో దూరం నుంచి మన ఊరికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ విధంగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది మంచిగా ప్రతి ఊర్లోనూ కూడా ఇప్పుడు స్వీట్ కానీ, లేకపోతే పులిహార, రకరకాలుగా కొంతమంది అన్నదానం కూడా చేస్తారండి, మజ్జిగలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలాగా చాలా అంటే ఇవన్నీ చేయాలంటే ఎంతో భక్తిభావం ఉండాలండి, సేవా దృక్పథం కూడా ఉండాలి. ఇవన్నీ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ఎందుకంటే ప్లాస్టిక్ గ్లాసులో మీరు పోసి అందించడం అనేది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు, భూమాత కూడా జీర్ణం చేసుకోలేదండి. పంచభూతాలను మనం పాడు చేయకూడదు, భగవంతుడు హర్షించడు. దయచేసి నిర్వాహకులు అర్థం చేసుకోండి, ఎకో ఫ్రెండ్లీగా పెట్టడానికి చూడండి. ప్రతిదీ కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయండి. పుణ్యక్షేత్రాలను పాడు చేయొద్దండి. కవరు మీ చేతి బ్యాగ్ కూడా పట్టుకెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రండి.